రేపటి చేవెళ్ల సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా చేవెళ్ల ఫరా ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణంలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ తదితర నాయకులు సభా ప్రాంగణం కలియదిరుగుతూ ఏర్పాట్లను పర్యవేక్షించారు. రేపటి చేవెళ్ల సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా చేవెళ్ల ఫరా ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణంలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ ఇతర నాయకులు సభా ప్రాంగణం కలియదిరుగుతూ ఏర్పాట్లను పర్యవేక్షించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ మనకి లైవ్ లో అందిస్తారు. వంశీ, రేపటి చేవెళ్ల సభకు ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? ప్రధానంగా ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పూర్తి స్థాయిలో సన్నద్ధమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. రేపు చేవెళ్ల పార్లమెంట్ కు సంబంధించినటువంటి ఏదైతే చేవెళ్ల జరగబోయేటటువంటి భారీ బహిరంగ సభకు టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొనున్నారు. ఇక్కడ నుంచి ఎన్నికల శంఖరావాన్ని పూరించనున్నారు. ఇప్పటికీ ఇక్కడికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికీ ఈ సభా ప్రాంగణానికి చేరుకొని అటు మాజీ మంత్రులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఏర్పాట్లను పర్యవేక్షించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే చేవెళ్ల పార్లమెంట్ కు సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి దాదాపుగా 2 లక్షలకు పైగా కూడా ప్రజలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొననున్నట్టు కూడా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే భారీగా జనం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా వచ్చే ప్రజలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము 3 నెలల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల్లో కావచ్చు, రైతుల్లో కూడా భారీ ఎత్తున వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో కూడా రేపు జరగబోయేటటువంటి ఈ సభకు రైతులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మొత్తం మీద ఏదైతే చేవెళ్ల పార్లమెంట్ కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముద్రాజుకు సంబంధించి కూడా అటు అభ్యర్థిగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా అటు ఏదైతే బీసీ వర్గాల్లో కూడా చాలా హర్షం వ్యక్తమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద రేపు జరగబోయేటటువంటి చేవెళ్ల సభ సాయంత్రం రేపు 4 గంటలకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 4:30-5 గంటల ప్రాంతంలో ఈ సభా ప్రాంగణానికి చేరుకుంటారని కూడా అటు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్ వంశీ.